అందరూ మీ బాబు కంపెనీ ఏమిటని అడుగుతున్నారు. మా బాబు స్టార్టప్ సాఫ్ట్వేర్ కంపెనీ స్కేల్ డాట్ జాబ్స్ అనమాట. ఇది కొండాపూర్లో హైదరాబాద్లో ఉంది. ఇదే బిల్డింగు 3rd ఫ్లోర్ అని 5th ఫ్లోర్లో ఉంటుంది అనమాట మా ఆఫీసు. నేను పగలపూట బయట బోర్డు వీడియో తీశానమాట. ఇక అందరూ ఆఫీస్లో ఉంటారని చెప్పేసి మళ్ళీ నైట్ పూట 8:30 అప్పుడు రేత్రి పోయి అందరు వెళ్ళిపోయిన తర్వాత వీడియో తీశాను. దీని వివరాలు కూడా నేను ఇట్లా పైకెక్కి లిఫ్ట్లో పోయి చూపించుకుంటా వివరాలు అసలు దీని ఉద్దేశం ఏంటనేది కూడా చెప్తా ఉంటాను అనమాట. మీరు కంటిన్యూషన్గా వీడియో చూడండి. దీని డీటెయిల్స్ అనేవి చెప్తాను అనమాట. స్కేల్ డాట్ జాబ్స్ అనేది ఒక స్టార్టప్ సాఫ్ట్వేర్ కంపెనీ. ఈ కంపెనీ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే విదేశాల ఉద్యోగాల కోసం అప్లై చేయాలనుకునే వారికి సహాయం చేయడం అనమాట. అంటే సహాయం అంటే ఫ్రీ అని కాదు, ఉపయోగపడుతుంది. చాలామందికి మంచి జాబ్ అవకాశాలు కావాలనిపిస్తుంది, కానీ వాళ్ళకు సమయం ఉండదు, సరైన గైడెన్స్ ఉండదు, లేదా అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలో కూడా తెలియదు. అలాంటి వారికి స్కేల్ డాట్ జాబ్స్ సహాయం చేస్తుంది అనమాట. ఉదాహరణకు కొంతమంది ప్రస్తుతం తక్కువ జీతంతో ఉద్యోగం చేస్తున్నారు. వాళ్ళు ఇంకా మంచి జీతం వచ్చే ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటారు, కానీ రోజువారీ పనుల వల్ల టైం దొరకదు. అప్పుడు వాళ్ళు స్కేల్ డాట్ జాబ్స్ను సంప్రదిస్తారనమాట. ఆ తర్వాత మా కంపెనీ వాళ్ళ తరపున వాళ్ళకి క్వాలిఫికేషన్స్, అనుభవం, స్కిల్స్ ఆధారంగా సరైన ఉద్యోగాలకు అప్లై చేస్తుందన్నమాట. ఇంకొంతమంది అసలు ఉద్యోగమే ఉండదు, వాళ్ళు ఇంటర్వ్యూలకు ప్రిపేర్ అవుతూ ఉంటారు, లేదా పార్ట్ టైం పనులు చేస్తుంటారు. అలాంటి వారికి కూడా ప్రతిరోజు జాబు సెర్చ్ చేసి అప్లై చేయడం కష్టం అవుతుంది కదా. అప్పుడు స్కేల్ డాట్ జాబ్స్ వాళ్ళు తరపున ఉద్యోగాల కోసం అప్లై చేస్తుందన్నమాట. ఈ కంపెనీ ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఒక్కరి ప్రొఫైల్ను పరిశీలించి వాళ్ళకి సరిపోయే ఉద్యోగాలను గుర్తించి అప్లికేషన్కి పంపడం అన్నమాట. అంటే జాబ్ కావాలనుకునే వారికి సమయం, ఆదా రెండు ఉపయోగపడతాయి అన్నమాట. అలాగే ఎక్కువ అవకాశాలు కూడా దొరుకుతాయి. స్కేల్ డాట్ జాబ్స్ ఒక హైబ్రిడ్ వర్క్ మోడల్లో పనిచేస్తుంది అన్నమాట. మొత్తం కంపెనీలో సుమారు 50 మంది ఉద్యోగులు ఉంటారు. అందులో 25 మంది ఆఫీస్లోనే పనిచేస్తారు. మిగతా 25 మంది చుట్టుపక్కల అంటే ఆఫీస్ ఇంటి ఇతర ప్రాంతాల నుంచి కూడా రిమోట్గా పనిచేస్తారు. ఈ కంపెనీ ప్రధానంగా సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఉపయోగించి జాబ్ అప్లికేషన్ ప్రాసెస్ని సులభంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుందనమాట. భవిష్యత్తులో మరింత మందికి మంచి ఉద్యోగ అవకాశాలు అందించడమే స్కేల్ డాట్ జాబ్స్ యొక్క ఉద్దేశం. సాధారణంగా చెప్పాలంటే ఎవరికైనా జాబ్ కావాలి, కానీ అప్లై చేయడానికి సమయం లేదా సరి అయిన విధానం తెలియకపోతే వాళ్ళ తరపున సరి అయిన ఉద్యోగాలకు అప్లై చేయటమే స్కేల్ డాట్ జాబ్స్ పని అనమాట. ఇది ఈ కంపెనీ యొక్క ఉద్దేశం. చాలామంది మా బాబు కంపెనీ ఉంది కదా, మా బాబుకు జాబ్ కావాలి అది ఇది అని అంటుంటారు. అలా కావాలన్నోళ్ళు ఈ సాఫ్ట్వేర్ది స్కేల్ డాట్ జాబ్స్ అనే వెబ్సైట్ ఓపెన్ చేసి చూసుకుంటే వాళ్ళకు సంబంధించిన క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవడానికి కూడా దాంట్లోనే వివరాలు దొరుకుతాయి. వాళ్ళకి సరిపోను అన్ని క్వాలిఫికేషన్స్ ఉండి అన్నీ ఓకే అయితే మీరు జాబ్కి వాళ్ళ ఇంటర్వ్యూస్, వాళ్ళు పెట్టిన ఎగ్జామ్స్కి అన్నీ అటెండ్ అయితే అప్పుడు వాళ్ళే ఆటోమేటిక్గా వాళ్ళని ఓకే చేసి జాబ్లోకి తీసుకోవడం జరుగుద్ది. మీరు ప్రతి ఒక్కళ్ళు మా కంపెనీ ఉంది కదా, ఆ కంపెనీకి మా అబ్బాయి ఉన్నాడు, మా చుట్టాలు ఉన్నారు, జాబ్ ఇస్తారా అని అడుగుతుంటారు. అందుకని నేను దానికి ఆన్సర్ కోసం నేను ఈ వీడియోలో అది కూడా ఆన్సర్ పెట్టాను అనమాట. మీ పిల్లలు ఎవరున్నా కానీ దానికి సంబంధించింది ఆ స్కేల్ డాట్ జాబ్స్లోనే వివరాలన్నీ ఉంటాయి. వాళ్ళకి ఏమన్నా ఖాళీలు ఉన్నాయనుకోండి దాంట్లోనే ఉంటాయి. దాన్ని అప్లై చేసుకోండి, ఫిల్ చేసుకొని దానికి సంబంధించినంత ప్రాసెస్ ఫాలో అయితే దాంట్లో ఆ టాలెంట్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఖాళీలు ఉంటే ఆటోమేటిక్గా జాబులకి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇప్పటికే కంపెనీలో ఐఐటి వాళ్ళు ఉన్నారనమాట. నేను అదే చెప్పా కదా, అన్ని వివరాలు ఇప్పుడు మీకు అర్థమైనాయి కదా. ఇగో ఆడ పరుపులు కనపడుతున్నాయి కదా, ఆ పరుపులు ఏంటంటే మొన్న ఈ పార్ట్నర్ అన్న అబ్బాయి 2 బెడ్రూమ్ 3 బెడ్రూమ్ ఇల్లు తీసుకున్నాడు. చుట్టాలు వచ్చారని చెప్పేసి అర్జెంటుగా అక్కడ పరుపులు వేయించాడనమాట. ఇది మా కంపెనీ ఆఫీసు. ఇదంతా మీరు చూస్తారు, అందరు అడుగుతున్నారు కదా, చెప్పిన దానికన్నా రియల్గా చూస్తే మీకు ఒక ఐడియా ఉంటుంది అన్న ఉద్దేశంతో
మా కంపెనీ కింద పోర్షనే తీసానండి. ఇంక నేను 5వ పోర్షన్లోకి వెళ్ళలేదు. అది 5వ ఫ్లోర్లోకి వెళ్ళలేదు. ఇగో ఈ బోర్డులు ఉన్నాయి కదా, ఇటు ఒక బోర్డు అటు ఒక బోర్డు పెట్టుకొని ఈ కంపెనీకి అంత ప్రణాళిక ఎలా చేయాలి ఏంటి అదంతా బోర్డుల మీద పెట్టుకొని డిస్కషన్ చేసుకుంటూ చర్చలు చేసుకుంటూ ఉంటారనమాట ఆఫీస్లో. ఇవి ఆ దానికి సంబంధించినయే ఈ బోర్డులు అనమాట. వాళ్ళ తీరాన వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, నా తీరాన నేనైతే వీడియో తీసుకుంటున్నా. ఆ టేబుల్ మీద ఇత్తడిది గిన్నె ఉంది కదా, అది బుద్ధ సౌండ్ వస్తుంది అనమాట. అదేంటంటే దాన్ని ఒకసారి కొట్టేసి ఇట్లా టంగుమని కొట్టేసి ఇట్లా గిర్రని తిప్పితే సౌండ్ జుయ్యమని సౌండ్ వస్తుంది. అది నేను కూడా కొన్నాను, నాకు బొంబాయిలో ఉంది. దాన్ని ఏందో లక్ష్మిగా భావించి ఇంట్లో పెట్టుకుంటా ఉంటారనమాట. ఇక అందరూ పాపం జాబు టైం అయిపోయింది కదా, 5 వెళ్ళిపోతారు. ఇక హడావుడికి వెళ్ళిపోతారు. ఇక చూసారుగా కంపెనీ అందరు వెళ్ళిపోతే ఎట్లుంటుందో, ఎక్కడదక్కడే కుర్చీలు అవన్నీ చికాకు ఉంటాయి. అదే పగలపూట వస్తే ఇంకెవరికి వాళ్ళు ఇక్కడ ఆఫీస్లో టేబుల్స్ మీద కూర్చొని కంప్యూటర్లు ల్యాప్టాప్లు పెట్టుకొని వర్క్ నడుస్తూ ఉంటుంది. అందుకే నేను ఎప్పుడన్నా వస్తాను అన్నా కూడా మా బాబు వద్దు వాళ్ళందరూ ఉంటారు, రావద్దు అంటూ ఉంటాడనమాట. ఇంకా సర్లే అని చెప్పేసి ఇక ఇప్పుడైతే నైట్ కదా ఎవరు ఉండరు కదా అని రిలాక్స్గా వచ్చి వీడియో తీసాను అనమాట. ఇది మా కంపెనీ స్టేటస్. ప్రతి ఒక్కరికి మా బాబు కంపెనీ గురించి చెప్పాల్సిన పని లేకుండా దాదాపు దాని డీటెయిల్స్ అన్నీ దీంట్లోనే ఉన్నాయి. మీరు అందరూ చూస్తారనే ఈ వీడియో చేశాను. ఇదే చూడండి, అందరు తెలుసుకోండి.